5 ఏళ్ల గ్యాప్ తర్వాత 2012, 2013 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డుల లిస్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డ్స్ లిస్టులో పవన్ కళ్యాణ్ సినిమా లేకపోవడం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2012లో ఈగ, జులాయ్, డమరుకం, దమ్ము, ఇష్క్, రెబల్, రచ్చ, గబ్బర్ సింగ్ లాంటి పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. పేరుకి పెద్ద సినిమాలే అయినా చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. పవన్ గబ్బర్ సింగ్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మాత్రం అంతా ఇంత కాదు. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న పవన్కి గబ్బర్ సింగ్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 2012 హిట్ సినిమాల లిస్టులో గబ్బర్ సింగ్ టాప్ ప్లేస్లో ఉంటుంది. ఆడియన్స్కి, ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయింది. సూపర్ హిట్ సాంగ్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇన్ని క్వాలిటీస్ అండ్ స్పెషాలిటీస్ ఉన్న గబ్బర్ సింగ్ నంది అవార్డుల కమిటీని మాత్రం అట్రాక్ట్ చేయలేకపోయింది. 2012 నంది అవార్డుల లిస్టులో గబ్బర్ సింగ్ ఎక్కడా కనపడలేదు. రాజమౌళి ఈగకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించారు. ఓకే, అయితే సూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ని మాత్రం ఏ కేటగిరీలోనూ అవార్డు వరించలేదు. నిజానికి గబ్బర్ సింగ్లో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. కనీసం మ్యూజిక్ కేటగిరీలో అయినా డిఎస్పీకి అవార్డు ఇవ్వాల్సింది. పవన్ టీడీపీకి బాగా కావలసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించిన సినిమాకి అన్యాయం జరుగుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అదే జరిగింది. అందరూ కలిసి గబ్బర్ సింగ్కి హోల్సేల్గా హ్యాండ్ ఇచ్చేశారు. బహుశా ఇది దబాంగ్కి రీమేక్ అనే అవార్డు ఇవ్వలేదేమో మరి. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.